నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. గురు పౌర్ణమి సందర్భంగా వెంకటగిరి పట్టణంలో శ్రీ 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 షిరిడి సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అదేవిధంగా పట్టణంలో శ్రీ షిరిడి సాయినాథుని రథోత్సవాల వేడుకల మధ్యన కోలాటాలతో అంగరంగ వైభవంగా జరిగింది. విశేషంగా భక్తులు శ్రీ షిరిడి సాయిబాబా వారిని దర్శించుకుని వారి వారి మొక్కులు తీర్చుకున్నారు. గురు పౌర్ణమి చాలా శుభసూచకమైన రోజు. ఇక్కడ మా గురు బంధువులకి మరియు భారతదేశంలోని మన భారతీయులందరికీ కూడాను ఈ గురు పౌర్ణమి అనేది చాలా ముఖ్యమైన పండుగ దినము. ఇవాళ ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో ఈ గురు పౌర్ణమి గురు పరంపర అని ఎక్కడెక్కడ ఉంటారో ఆ గురువుకు సంబంధించిన ఆశ్రమాలలో కానీ మందిరాలలో కానీ ఈ గురు పౌర్ణమి చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పినది ఏమనగా, మేము ఇక్కడ ఈ ఆశ్రమం పెట్టి 30 సంవత్సరాలైంది. గత 30 సంవత్సరాలుగా మేము గురు పౌర్ణమ మేము చాలా చక్కగా ఇక్కడ అందరూ కలిసి అన్యోన్యంగా కలిసిమెలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ఉంటాము. ఎటువంటి అరమరికలు లేకుండా కుల మత భేదాలకు తావు లేకుండా అందరూ కలిసి సంతోషంతో ఈ పండుగ మేము జరిపించుకుంటూ ఉంటాము. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. మనం ఒక్కరైతే ఏం చేయలేం, అందరూ కలిస్తేనే సమిష్టిగా. అందుకనే ఇది షిరిడి సాయిబాబా సేవా ఆశ్రమం అంటే ఏమిటి? ఎవరైనా సరే ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు తాకి వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క సమస్యలు, కోరికలు అన్నీ కూడా బాబా వారి దగ్గర నివేదన చేసుకొని బాబా వారి గురుదేవుల అనుగ్రహాశీస్సులు పొందాల్సిందిగా పూజ్య గురుదేవులు ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారంటే, ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక కలత, ఏదో ఒక సమస్య, అందరూ కూడా సంతోషంగా జీవించాలి. అందుకనే పూజ్య గురుదేవులు ఈ కార్యక్రమాలతో పాటు వారానికి ఒకరోజు 1 గంట చేసుకునే యూనిట్ భజన, 1 గంటే, పెద్ద ఖర్చు లేదు. ఒక కొబ్బరికాయ, బాబా వారి ఫోటో, గురువు గారి ఫోటోతో పూర్తి చేసుకొని ఆ కుటుంబం ఆ గంట పాల్గొని బాబా వారి అనుగ్రహాలు పొందడానికి. అలాగే ప్రతి కార్యక్రమం కూడా పూజ్య గురుదేవుల అనుగ్రహ ఆశీస్సులతో ఎవరి ఇంట్లో కోరినా షిరిడి సాయి మీ ఇంటికి ఆ సత్యవ్రతాలు చేయిస్తాం. ప్రతి 2 నెలలకి ఒకసారి బాబా వారి ఆధ్యాత్మిక జ్ఞానం మనం తెలుసుకోవటానికి, దాన్ని మన కుటుంబంలో ఆచరించుకొని లాభం పొందటానికి 2 నెలలకు ఒకసారి ఎగ్జామ్, ఓపెన్ బుక్ ఎగ్జామ్ జరుగుతుంది. అందరూ కూడా అందులో పాల్గొని ఆ యొక్క విషయ జ్ఞానాన్ని గ్రహించి ప్రతి కుటుంబంలో కూడా శాంతి సుఖ సంతోషాలతో ఉండాలని పూజ్య గురుదేవులు అలా ప్రతి 2 నెలలకి ఒకసారి ఆ ఎగ్జామ్ కూడా నిర్వహిస్తుంటారు. బాబా ఎదురుగానే 1 గంట సేపు, 2.5 గంట, 10 నుంచి 12:30 బాబా ఎదుటి కూర్చొని ఆ ఎగ్జామ్ రాసి అందులోని జ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని మీ యొక్క ఆచరణలోకి తెచ్చుకుంటే బాబా చాలా చాలా మనకి సాయి అంటే ఓయని పలుకుతాడు. కాబట్టి అందరూ కూడా ఇలాగే మహారాజ్ కి జై, సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా మనల్ని ఆయన పదంలో నడిచే వాళ్ళని చేసుకోమన్నటువంటి ముఖ్యమైన పండుగల్లో గురు పూర్ణిమ ఒకటి. ఆయన మనకు ప్రత్యేకంగా దాన్ని చేసుకోమని చెప్పారు. ఏ పండగ గురించి మనకు అవసరం లేదు, ఒక గురు పూర్ణిమ మాత్రమే. గురువు గారు కూడా బాబా ఏదైతే చెప్పారో బాబానే అంటిపెట్టుకోండి, సత్యాన్ని అంటిపెట్టుకోండి, ఆయన చెప్పిన మార్గంలో నడవండి. ఏది మన జీవితంలో మనకు కావాలన్నా గురు అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఆ గురు అనుగ్రహం లేకపోతే మన జీవితం వ్యర్థం. సాయినాథ్ మహారాజ్ కే జై, శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కే జై. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా మందిరం పాత బస్టాండ్లో వెలిసినటువంటి బాబా మందిరంలో గత 30 సంవత్సరాలుగా ఈ గురు పౌర్ణిమ కార్యక్రమము మనం మొదట జెండా ఉత్సవంగా,
తర్వాత క్రమేణా మన బాబా గారి ఊరేగింపుగా జరుగుతుంది. ఈరోజు బాబా గారు చెప్పినట్టు ఆయన నోటి నుంచి మొదట వచ్చినటువంటి పదం ఈ స్తంభాన్ని పూజించుకోమని చెప్తాడు శ్యామ గారితో. శ్యామ గారిని తర్వాత ఆ కృష్ణాజీ నోల్కర్ కూడా చెప్తే మాకు గురువులు ఎవరు లేరు, మీరే మాకు గురువులు, అందుకని మిమ్మల్ని మేము గురువుగా స్వీకరించి మీకే మేము సన్మానం చేస్తామని చెప్తే ఆ రోజు పంచాంగం ప్రకారం చూస్తే ఆ రోజు వ్యాస పౌర్ణమి, ఆ రోజు వ్యాస పౌర్ణమి కాబట్టి గురు పౌర్ణిమ, గురువుకు సన్మానిస్తే బాగుంటుందని ఈ తాత్య శ్యామ వీళ్ళందరూ పట్టు వస్త్రాలతో బాబా గారిని సన్మానిస్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ప్రతి దగ్గర బాబా మందిరాల్లో ఈ గురు పూజ కార్యక్రమాలు ఘనంగా దిగ్విజయంగా చేసుకుంటున్నారు. ఎక్కడైతే ఈ గురు పూర్ణిమ కార్యక్రమం జరుగుతుందో అక్కడ బాబా గారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండి ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ ఆశీస్సులను అందజేస్తున్నారు. ఆ విధంగానే ఈ బాబా మందిరంలో మేము బాబా గారి ఆశీస్సులతో ఇన్ని సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకం లేకుండా దిగ్విజయముగా ఈ గురు పౌర్ణిమ కానీ విజయదశమి కానీ ఎలాంటి కార్యక్రమాలు కూడా మేము దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. మాకు బాబా గారి ఆశీస్సులు ఎప్పుడు ప్రజలందరికీ కూడా ఉండాలని మేము కోరుకుంటూ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.